అందరికీ నమస్తే అండి. నేను మీ శివరామకృష్ణ. రాజకీయాలకు వచ్చిన చాలామంది వారికి తగిన గుర్తింపు రాకపోతేనో లేదా వారు ఆశీర్వాదం రాకపోతేనో వారు బయటకు వచ్చి వెంటనే చేసే కామెంట్ ఏంటంటే, నేను ఈ పార్టీని నమ్మాను, ఈ పార్టీకి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాను, ఈరోజు బికారి అయిపోయి రోడ్డు మీకు వచ్చాను, ఇలాంటి డైలాగులు చాలామంది వేస్తుంటారు. గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు కొంతమంది ఇదే డైలాగ్ను తరచుగా వాడటం జరిగింది. విషయం ఏంటంటే, ఏ పార్టీ అధినాయకుడైనా ఏ ఒక్కరిని స్వయంగా పార్టీలో రమ్మని ఆహ్వానించడం. అలా ఆహ్వానించాలంటే వాళ్ళకి చాలా బ్యాక్గ్రౌండ్ ఉండాలన్నమాట. అప్పటికే వాళ్ళకి రాజకీయంగా ఎంతో అనుభవం ఉండి వారి వల్ల పార్టీకి ఏదైనా బాగా ప్లస్ అవుతుందనే అధినేత కనిపిస్తే వారిని మాత్రమే స్వయంగా వెళ్ళి మీరు మా పార్టీలోకి రెండైనా ఆహ్వానిస్తారు తప్ప జనరల్గా చిన్న చిన్న కార్యకర్తలు కానీ లేదా రాజకీయంలో బాగా డెవలప్ అవుదాము, ఏ పదవి సంపాదించుకుందాము, ఆర్థికంగా మళ్ళీ మనం బలోపేతం అవుదామని ఈ విధమైన ఆలోచన నుండి ఆ కాన్సెప్ట్తో రాజకీయాలు ఇచ్చి మనల్ని ఏ ఒక్క అధినేత కూడా ఆహ్వానించడు. మనం రాజకీయాల్లోకి రావడం అనేది మన ఇష్టం. వచ్చిన తర్వాత మనం పార్ట్ టైం చేస్తాం, ఫుల్ టైం చేస్తాం అనేది కూడా కేవలం మన ఇష్టమే. మనం ఫుల్ టైం చేసి డబ్బులన్నీ ఖర్చు పెట్టిన తర్వాత నేను ఎంత ఖర్చు పెట్టానంటే ఏ అధినేత ఏమీ చేయలేడు. పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడే ఉండి ఒక పార్టీని నడుపుతూ పార్టీని నడపడానికి కావలసిన వనరులను సమకూర్చడం కోసం సినిమాలు చేస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయాల్సిన అంత అవసరం లేదు. ఆయన ఇలా చిటికేస్తే బోల్డ్ మంది కోటేశ్వరులు పార్టీ ఫండ్ ఇస్తారు. కానీ రేపు పొద్దుట పార్టీ ఫండ్ ఇచ్చాం కదా అని వాళ్ళు తమకు కావలసిన పనులు చేయించుకుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వాళ్ళు ఎవరిని కూడా ఎంకరేజ్ చేయకుండా కేవలం తన కష్టార్జితంతో సంపాదించిన డబ్బుతోనే పార్టీని నడుపుతున్నాడు. నేను చెప్పేది ఏమిటంటే, ఎవరైనా సరే చిన్న కార్యకర్తలైనా పెద్ద నాయకులైనా ఎవరైనా సరే ఏదో ఒక వ్యాపకం చేసుకుంటూ సైడ్గా ఏదో ఒక బిజినెస్ చేసుకుంటూ తన కుటుంబ పోషణకు తన ఖర్చులకు సరిపడే డబ్బులు సంపాదించుకుంటూ మాత్రమే రాజకీయాలు చేస్తే అటు వారికి ఇటు పార్టీకి కూడా బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఉన్న డబ్బులన్నీ పార్టీకి వచ్చి పెట్టిన తర్వాత రేపు పొద్దుట ఏ అధినాయకుడైనా ఏ పార్టీ నాయకుడైనా మీకు పార్టీ ఫండ్ తెచ్చివ్వడం లేదా పార్టీ డబ్బులు మీకు శాలరీగా ఇవ్వడం ఇది ఏమీ జరగని పని అనమాట. అయితే చిత్రం ఏమిటంటే, టీడీపీ కానీ లేదా వైసీపీ కానీ ఇందులో ఉన్న నాయకులు ఎవరు కూడా ఈ విధమైన కామెంట్లు చేయరు. నేను ఇలాగ డబ్బులు తగిలేసాను, పార్టీకి ఎంతో ఖర్చు పెట్టాను, నన్ను పట్టించుకోలేదు, ఇలాంటి డైలాగులు కేవలం ఈ ప్రజారాజ్యంలోనూ లేదా ఇప్పుడున్న జనసేనలోనూ మాత్రమే వినబడుతున్నాయి. సో మీరేంటంటే మన ఖర్చులకు సరిపడా మన ఆదాయం, మన ఫ్యామిలీ ఖర్చులకు సరిపడా మనం సంపాదించుకుంటేనే మనం కుదిరితే పార్ట్ టైము ఇంకా విసులుబాటు ఉంటే ఫుల్ టైం చేయడానికి మనం రెడీగా ఉన్నాం. అధినేతపై ఎటువంటి అభాండాలు కానీ ఎటువంటి ఆరోపణలు చేయకుండా మన పార్టీని మనం బలోపేతం చేసుకుందాం. థ్యాంక్ యూ.